సినిమా కబుర్లు ఎపిసోడ్ 4 కి స్వాగతం సుస్వాగతం. వచ్చావా? అప్పుడెప్పుడో ఎపిసోడ్ 3 చేసావు, మళ్ళీ ఇప్పుడు దర్శనం ఇచ్చావు. సారీ రా, ఇప్పటి నుంచి గ్యాపే ఉంలే. ప్రతి వారం ఒక వీడియో పక్కా. సరే, ఈ వారం సినిమా కబుర్లేంటి? ముందుగా మన టాలీవుడ్ సీక్రెట్ పేరైన రష్మికకి మన దేవరకొండ అన్నకి ఎంగేజ్మెంట్ అయింది. నెక్స్ట్ ఇయర్ ఫిబ్రవరిలో పెళ్లి చేసుకుంటారంట. నాకు ముందే తెలిసి ఇదేదో జరుగుతుందని. నా 6th సెన్స్ ముందే చెప్పింది. అయినా ఎంతలా సీక్రెట్ గా మెయింటైన్ చేశారా? పోనీలే, ఆఖరికి ఇప్పుడైనా పెళ్లి చేసుకుంటున్నారు. వాళ్ళకన్నా నువ్వు ఎక్కువ ఫీల్ అవుతున్నావేంటి? ఫ్యాన్స్, డై హార్ట్ ఫ్యాన్స్. అబ్బో. నెక్స్ట్ శ్రీకాంత్ గారి కొడుకు రోషన్ హిట్ ఫ్రాంచైజ్ డైరెక్టర్ అయిన శైలేష్ కొలనుతో ఒక ఫీల్ గుడ్ లవ్ స్టోరీ చేయబోతున్నాడు. ఏంటి? రోషన్ శైలేష్ తో, అది కూడా ఫీల్ గుడ్ సినిమా? నమ్మే మాటనేది? యారా, అసలు శైలేష్ ఫిల్మోగ్రఫీ చూసావా? వైలెంట్ నా కొడుకు సార్ వాడు. అలాంటిది ఫీల్ గుడ్ సినిమా అంటే నమ్మడం కష్టం. నువ్వు చెప్పే ఆ సినిమాల్లోనే సెపరేట్ లవ్ ట్రాక్ ఉంటుంది. దానికి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది తెలుసా? ఏమో చూద్దాం. శ్రద్ధా కపూర్ కి బోర్ కొట్టినప్పుడల్లా చాట్ జీపీటీతో టైం పాస్ చేస్తుందంట. ఇంక చెప్పరా, ఆకలేస్తే అన్నం తింటుంది, దాహం వేస్తే నీళ్ళు తాగుతుందని. మంచి సినిమా గాసిప్స్ చెప్పరా. సరే, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకి సంబంధించి అప్డేట్ ఈ దివాళీకి రిలీజ్ చేయబోతున్నారు. మాక్సిమం ఈ సినిమాని నెక్స్ట్ ఇయర్ సమ్మర్ కి రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నారంట. ఇది అప్డేట్ అంటే, ఇది వింటే పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో తెలుసా? ఇలాంటి అప్డేట్స్ చెప్పు. కా సినిమా డైరెక్టర్స్ అయిన సుజిత్ సుదీపులతో వైష్ణవ్ తేజ్ ఒక సినిమాని ప్లాన్ చేస్తున్నాడంట. నాకు కా సినిమా అంటే చాలా ఇష్టం. ఇంతకీ ఆ సినిమా జోనర్ ఏంటి? సస్పెన్స్ క్రైమ్ కామెడీ థ్రిల్లర్. సూపర్. రష్మిక ఫీమేల్ లీడ్ లో యాక్ట్ చేసిన ద గర్ల్ ఫ్రెండ్ సినిమా November 7th కి రిలీజ్ అవుతుంది. ఈ సినిమా ఖచ్చితంగా వెళ్ళాలరా రిలీజ్ రోజు. ఎందుకేంట్రా? రష్మిక కోసం. సర్లే, రవితేజ గారి మాస్ జాతర సినిమా ఫైనల్ గా October 31st కి రిలీజ్ అవబోతుంది. ఈసారైనా ఫిక్సా లేదా మళ్ళీ పోస్ట్ పోన్ అవుతుందా? ఈసారి ఫిక్స్, పోస్ట్ పోన్ అవ్వదు. అండ్ సాయి పల్లవితో నాగశ్విన్ మహానటి రేంజ్ లో ఒక ఫీమేల్ సెంట్రిక్ సినిమా చేయబోతున్నాడంట. మరి కల్కి 2 సినిమా పరిస్థితి ఏంటి? కల్కి 2 సినిమా స్టార్ట్ అవడానికి ఇంకా టైం పడుతుంది. ఈ గ్యాప్ లో ఈ సినిమా చేసే ఛాన్సెస్ ఉన్నాయని టాక్. ఈసారి ఏ యాక్ట్రెస్ బయోగ్రఫీ చూపించబోతున్నాడు? చూడాలి. జాన్వీ కపూర్ కి చాలా క్రేజ్ ఉంది, కానీ ఆ క్రేజ్ కలెక్షన్స్ లో కనబడట్లేదు. ఏమైంది? జాన్వీ కపూర్ యాక్ట్ చేసిన హోమ్ బౌండ్ సినిమాకి ఫస్ట్ డే జస్ట్ 30 లక్షలు వచ్చింది అంతే. మరీ అంత దారుణమైన కలెక్షన్సా? జాన్వీకి మళ్ళీ పెద్ద హిట్ పడే సినిమా అంటే ఇంకా పెద్ద సినిమా మాత్రమే. నాని అన్న సుజిత్ కాంబినేషన్ లో రాబోతున్న బ్లడీ రోమియో సినిమాని నెక్స్ట్ ఇయర్ క్రిస్మస్ కి రిలీజ్ చేద్దామని ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాలో విలన్ గా పృథ్వీరాజ్ సుకుమార్ అనే రిఫర్ చేస్తున్నారని టాక్. ప్రెసెంట్ పృథ్వీరాజ్ గారు SSMB 29 సినిమాలో యాక్ట్ చేస్తున్నారు. సుజిత్ ఏదో గట్టిగానే ప్లాన్ చేస్తున్నాడుగా. ఓంకార్ అన్నికి హిట్ ఫ్రాంచైజ్ అయిన రాజుగారి గది 4 ని అనౌన్స్ చేశాడు. ఏదేమైనా రాజుగారి గది పార్ట్ 1 మాత్రం సూపర్ ఉంటుంది. ఈ ఫ్రాంచైజ్ లో ఎన్ని పార్ట్స్ వచ్చినా ఫస్ట్ పార్ట్ కున్న క్రేజ్ వేరే లెవెల్ అంతే. అవును, కరెక్టే. నాకు కూడా ఫస్ట్ పార్ట్ అంటేనే ఇష్టం. దీపికా పడుకోనికి దెబ్బ మీద దెబ్బ పడుతూనే ఉంది. ఫస్ట్ స్పిరిట్ సినిమా నుంచి తీసేశారు, ఆ తర్వాత కల్కి 2. ఓనీ అల్లు అర్జున్ సినిమాలో హీరోలు అనుకుంటే ఇప్పుడు సోషల్ మీడియాలో జరుగుతున్న రచ్చకి తన రోల్ ని తగ్గించేస్తున్నారంట. ఈ విషయం మీద మూవీ టీం రెస్పాండ్ అవుతూ అలాంటిది ఏమీ లేదని చెప్పినా సోషల్ మీడియాలో మాత్రం తన రోల్ తక్కువే అని ట్రోల్ చేస్తున్నారు. పాపంరా. జనరల్ గా సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్స్ స్పాన్ అనేది చాలా తక్కువ ఉంటుంది. అలాగని చేసిన సినిమాలు సరిగ్గా హిట్ అవ్వకపోతే ఇంకా అస్సలు ఆఫర్స్ రావు. సేమ్ దింపుల్ హయాతి పరిస్థితి కూడా అదే. 2 years నుంచి ఏ ప్రాజెక్ట్ సైన్ చేయలేదు. చేసిన అన్ని సినిమాల్లో ఒక్కడు కూడా పర్ఫెక్ట్ హిట్ సినిమా లేదు. ఇంకా సినిమాలకి రిటైర్మెంట్ ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయని డింపుల్ ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు. అవునరా, చాలా ఫీల్ అవుతున్నా. నేను డింపుల్ హయాతి ఫ్యాన్స్ నమ్మా. నేను కూడా డింపుల్ ఫ్యాన్ నేరా. కాసేపు నోరు మూసుకో. ఇవి ఈ వారం సినిమా కబుర్లు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి సినిమా అప్డేట్స్ అండ్ సినిమా కంటెంట్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.